గడిచిన 2027 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు పడి ఎంత ఆరోగ్యం పాడైపోయినప్పటికీ కూడా మరి ఆ సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు ఇంటి నుంచి దేవుడు ఎంతగానో తప్పించి 2026 సంవత్సరంలో సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నాకు మళ్ళీ మళ్ళీ డ్యూటీకి సెలవు పెట్టినప్పటికీ మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి సహాయం శక్తి బలము ఆరోగ్యం ఇచ్చినందుకు మరి 2025 నాకు ఎంతగానో సహాయం చేసి మరి తన సన్నిధిలో మరి లాస్ట్ మార్గాన్ని నిలబెట్టినందుకు దేవుడికి చెల్లించుకుంటున్నాను. మరి నేను చెప్పాను సాక్ష్యం ఏంటంటే మరి 3 నెలలు సెలవు పెట్టేసాం కదా, సోమవారం నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను. నేను మళ్ళీ సెలవు అడిగితే ఏమంటారని భయంగా ఉంది. జనవరి 1కి 4 సంవత్సరాలకి జనవరి 1 నుంచి నేను డ్యూటీకి వెళ్ళిపోయినా దేవుడి సన్నిధిలో లేదు. ప్రభు నేను ఏ సంవత్సరాలైనా సరే నీ సన్నిధిలో నేను ఉండాలని ఆశపడతాను. సెలవు అనగానే ఇస్తారో ఎవరో 3 నెలల దాకా లీవ్లో ఉన్నా కదమ్మా అని అంటారేమో భయం వేసి అలా నాలో నేనే అనేకంతా ప్రార్థన చేసుకుని డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళిన తర్వాత సెలవు అలాగా స్వర్గానికి సెలవు అడిగితే కాదు అడిగితే ఏదో సమాధానం చెప్పాడు. నేను అడగలేదా అడగకపోతే దేవుడేస్తాను కానీ దేవుడి మీద విశ్వాసంతో ఉంది. మరి ఒక్కరోజు సెలవు అడుగుదామని అనుకోవడానికి దేవుడి నాకు ఆ రోజు 3 రోజులు సెలవు ఇచ్చినాక దేవుడి సహాయం చేశాను. నెక్స్ట్ వారం నుంచి శనివారం వరకు కూడా దేవుడి సేవలో ఉండేలా సహాయం చేశాను. మరి దేవుడికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సాక్ష్యం దేవుడికి